బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, మనం గత ఎపిసోడ్లో కూడా రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. దానికి కొనసాగింపుగా ఇంకొక మాట చెప్తాను. మత రాజకీయాలు, దీనిపై నా అభిప్రాయాన్ని చెప్తాను. బేసిక్గా రాజకీయాలు అనేవి తప్పు కాదు, అదేవిధంగా నష్టదాయకం కాదు. రాజకీయం అనేది వాస్తవానికి ప్రజలకు సంక్షేమం కోసము, ప్రజల ఉపయోగార్థమే రాజకీయం అనేది ఉంటుంది. అయితే ఇది ఎలా మారిపోయిందంటే, ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, సుమారు 45 సంవత్సరాల క్రితం వచ్చినట్టు ఒక సినిమా. అందులో ఏముంటుందంటే, రాజకీయం అంటే రాక్షసంగా జనాలకు కీడు చేసే యంత్రాంగం అని చెప్పేసి ఒక రాజకీయ పాత్రధారి చెప్తాడు. అంటే రాజకీయం అంటే రాక్షసంగా జనాలకు కీడు చేసే యంత్రాంగం. వాస్తవంగా అలాగే ఇప్పుడు జరుగుతుంది. వాస్తవంగా ఎలా ఉండాలి? ప్రజలకు మేలు చేసే యంత్రాంగంగా ఉండాలి, కానీ కీడు చేసే యంత్రాంగంగా కనబడుతుంది. వాస్తవానికి బేసికల్గా రాజకీయాలు కూడా మంచివే, మంచి రాజకీయాలు మంచివే. మతం కూడా మంచిదే. మతిని సంస్కరించేది, మంచినే కోరేది. కానీ ఈ మతాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడమే అసలైన చేటు తెస్తుంది. మత రాజకీయాలు, రాజకీయంగా ఓకే, మతంగా ఓకే, కానీ ఈ రెండింటిని కలిపి రాజకీయాన్ని మతంతో కలపడము, మత రాజకీయాలు చేయడము అంటే ఒక వర్గం వారిని బూచిగా చూపించడము, ఒక వర్గం వారితోటి మీకు నష్టం కలుగుతుంది, వీళ్ళు ఉంటే మీకు చాలా ప్రమాదం అని చెప్పేసి మరొక వర్గం వారిని ఒక పోలరైజ్ చేయడము. ఈ విభజన రాజకీయాలు ఏవైతే ఉన్నాయో, మత రాజకీయాలు ఏవైతే ఉన్నాయో, దీని వలన మన దేశము చాలా నష్టానికి గురైపోతుంది, చాలా ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది. మనకంటే చిన్న చిన్న దేశాలు ముందుకు పోతున్నటువంటి సందర్భంలో చూస్తాం. ఇప్పుడు నేను ఒక న్యూస్ చూశాను, మన జీడిపి కంటే బంగ్లాదేశ్ జీడిపి ఎక్కువగా ఉంది అని చెప్పేసి. బంగ్లాదేశ్ ఎంతండి, చిన్న రాజ్యం అది, కానీ దానితో మనం పోల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మన పొరుగు దేశాలు ఉన్నాయి, చిన్ని దేశాలు, మనకు ఏ మాత్రం కూడా సరిపోల్చినటువంటి దేశాలు ఉన్నాయి. వాటిని మనం పోల్చుకుంటున్నాము, అలాగ ఉంది ఇలాగ ఉంది అని చెప్పేసి. కాబట్టి ఈ మత రాజకీయాల వలన ఎంత నష్టానికి గురయ్యామో అంత నష్టానికి గురైపోయాం. ఇది ఇప్పటిది కాదు, అనేక సంవత్సరాల నుండి జరుగుతున్నదే. ఎందుకంటే ఈ మత రాజకీయాలు అనేవి కొంతమంది రాజకీయ పార్టీలకు ఆయుపట్టు లాంటివి. వీటి వలనే వారు అధికారంలో చేజెచ్చుకుంటారు. వీటి కారణంగానే వారు తాము ఏదైతే కోరుకుంటున్నారో ఆ ఎజెండాను అమలుపరచగలుగుతున్నారు. దీన్ని మనం గ్రహించాలి. దీనివలన ఒక రాజకీయ పార్టీకి అది ప్రయోజనం కలుగుతుంది, కానీ అల్టిమేట్గా భారతదేశానికి నష్టం కలుగుతుంది. భారతదేశం ఒక నందనవనం లాంటిది, రకరకాల పూలు, మనం అందరం కూడా కలిసి ఉన్నప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది. కానీ ఈ మత రాజకీయాలు ఉచ్చులో పడినట్లయితే మనము నాశనం అవుతాము, మన భారతదేశం కూడా నాశనం అవుతుంది. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా ఉండి ఈ మత రాజకీయాన్ని ఎదుర్కోవాలి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.